హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామిక్ మ్యాజిక్ న్యూస్ ఎపిసోడ్ 1. ఫ్రెండ్స్, ఇందులో న్యూ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇంకా న్యూస్లోకి వస్తే ఫస్ట్ న్యూస్ వచ్చేసి పుష్ప మూవీ నుండి. పుష్ప 2 ది రూల్ మూవీ నుండి ఫస్ట్ సింగిల్ యొక్క ప్రోమోని నిన్న రిలీజ్ చేశారు. ఆ ప్రోమో ఆడియన్స్ దగ్గర చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ని అయితే తెచ్చుకుంది. ఈ ఫస్ట్ సింగిల్ యొక్క ఫుల్ లిరికల్ వీడియోని మే 1 11 AM రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ సింగిల్ రిలీజ్ కంటే ముందే వచ్చే వెన్స్డే టీం అయితే ఇంకో సర్ప్రైజ్ని ప్లాన్ చేసింది. ఆ సర్ప్రైజ్ ఏంటని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ పుష్ప 2 మూవీ వచ్చేసి ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కల్కి నుండి. రీసెంట్గా కల్కి టీం అమితాబ్ బచ్చన్ ఒక ఇంట్రడక్షన్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. అందులో అమితాబ్ బచ్చన్ యొక్క డిఏజుల్ లుక్, విజువల్స్ అండ్ ఒకే వీడియోలో మల్టీ లాంగ్వేజ్ యూస్ చేయడం ఇవన్నీ కల్కి మూవీ యొక్క హైప్ని అయితే పెంచాయి. కల్కి టీం క్యారెక్టర్ ఇంట్రోస్ అనే ప్లేలిస్ట్ని క్రియేట్ చేసింది. సో కల్కి టీం అయితే ప్రతి లీడ్ క్యారెక్టర్కి ఒక ఇంట్రో గ్లిమ్స్ని అయితే ప్లాన్ చేసింది. నెక్స్ట్ 10 డేస్లో కల్కి నుండి ఇంకో అప్డేట్ వస్తుంది. అలాగే సలార్ 2 అప్డేట్ కూడా నెక్స్ట్ 7 డేస్లో రావచ్చు. ఇంకా ప్రభాస్ ఫ్యాన్స్కి పండగ అని చెప్పొచ్చు. కల్కి మూవీ మ్యాక్సిమం మే 30న రిలీజ్ అవ్వచ్చు, లేదంటే జూన్ ఆర్ జూలైలో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కాజల్ అగర్వాల్ న్యూ మూవీ గురించి. కాజల్ అగర్వాల్ న్యూ మూవీ సత్యభామ నుండి కల్లార సాంగ్ ప్రోమోని అయితే ఈరోజు రిలీజ్ చేశారు. ఈ కల్లార ఫుల్ సాంగ్ ఈరోజు 3 గంటల 6 నిమిషాలకైతే రిలీజ్ అయింది. సత్యభామ మూవీ మే 17న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి మూవీ గురించి. డాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారి అభి మూవీ నేటితో 21 సంవత్సరాలని పూర్తి చేసుకుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జియో సినిమా నుండి. జియో సినిమా న్యూ ప్లాన్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. సింగిల్ డివైస్కి అయితే పర్ మంత్ 29 రూపీస్, అదే 4 డివైజెస్కి అయితే పర్ మంత్ 89 రూపీస్. ఎవరైతే ఈ ప్లాన్స్ని తీసుకుంటారో వాళ్ళ ఐపీఎల్ని యాడ్ ఫ్రీగా 4Kలో చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సత్యదేవ్ న్యూ మూవీ గురించి. సత్యదేవ్ న్యూ మూవీ కృష్ణమ్మ నుండి టుమారో ఈవినింగ్ 4-5 PMకి న్యూ ట్రైలర్ అయితే వస్తుంది. ఈ మూవీ మే 3న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డెడ్పూల్ 3 గురించి. డెడ్పూల్ అండ్ వూల్వరిన్ మూవీ నుండి న్యూ ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీ జూలై 26న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బీజిఎంఐ నుంచి వెరీ సూన్ 3.2 అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ మొత్తం ట్రాన్స్ఫార్మర్స్ థీమ్లో ఉంటుంది. ఇందులో సెల్ఫ్ రివైవ్ కిట్ని యాడ్ చేస్తున్నారు. అలాగే గేమ్లో 120 FPSని కూడా యాడ్ చేస్తున్నారు. 120 FPS ఏ డివైసెస్కి సపోర్ట్ అవుతుందనే లిస్ట్ వచ్చింది. ఆ లిస్ట్ని డిస్ప్లే చేస్తాను. అలాగే కమ్యూనిటీ పోస్ట్లో కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మెటా నుండి. మెటా వాళ్ళు ఒక కొత్త ఓఎస్ని అయితే తీసుకొని వచ్చారు. మెటా ఓఎస్ అనే పేరుతో. దీన్ని మొబైల్ కోసమో లేదా ల్యాప్టాప్ కోసమో తీసుకొని రాలేదు. విఆర్ హెడ్సెట్ కోసం తీసుకొని వచ్చారు. ఇది ఓపెన్ సోర్స్ ఓఎస్, ఎవరైనా వాడుకోవచ్చు. చాలా మొబైల్ కంపెనీస్ ఎలాగైతే ఆండ్రాయిడ్ని వాడుకుంటున్నాయో అలా విఆర్ హెడ్సెట్ కంపెనీస్ ఈ మెటా ఓఎస్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చేసి ఫ్రీ ఫైర్ ఇండియా గురించి. గరీనా ఫ్రీ ఫైర్ ఇండియా సెప్టెంబర్ 2023లోనే రావాల్సింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల గేమ్ని అయితే పోస్ట్పోన్ చేశారు. ఇప్పటికి అఫీషియల్గా ఏమీ అప్డేట్ ఇవ్వలేదు, కానీ ఇప్పుడైతే రెస్పాన్స్ అయ్యారు. ఫ్రీ ఫైర్ ఇండియా రిలీజ్ అయ్యాక ఎలాంటి ఇష్యూస్ రాకూడదని వాళ్ళ సర్వర్స్ అన్ని ఇండియాలోనే బిల్డ్ చేస్తున్నారు. దీనికి ఫ్రీ ఫైర్ వాళ్ళు యోటా అనే కంపెనీ వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. వాళ్ళ సర్వర్స్ని ఫ్రీ ఫైర్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. డేటాని అంతా ఇండియాలోనే స్టోర్ చేస్తారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక గేమ్ని లాంచ్ చేస్తామని చెప్పారు. ఇంకా ఓటీటీ రిలీజెస్ గురించి చూసుకుంటే హాట్‌స్టార్‌లో భీమా మూవీ స్ట్రీమ్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్‌లో ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 26న స్ట్రీమ్ అవుతుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో టిల్లు స్క్వేర్ ఏప్రిల్ 26న స్ట్రీమ్ అవుతుంది. అలాగే నెట్‌ఫ్లిక్స్‌లో మే 1న హిరమండి స్ట్రీమ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Huh?